అండ్ సుకుమార్ గారు మాట్లాడతారు. సో థ్యాంక్ యూ సార్. హరికృష్ణ గారికి చిన్నప్పుడు చైతన్యరంలో రాజోళ్ళు తారక రామారావు గారు పెద్ద ఎన్టీఆర్ గారు వచ్చినప్పుడు చిన్న పిల్లల్ని ఎవరో ఎత్తి చూపించారు నాకు మిమ్మల్ని. అప్పుడు చూశాను. ఇప్పుడు మీతో ఇలా స్టేజ్ పంచుకోవడం చాలా ఆనందంగా ఉంది సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్స్ టు ఆల్. కానీ నేను చాలా మాట్లాడాలనుకున్నాను, కానీ వస్తాయో రావో చెప్పలేని తెలియదు. బికాజ్ యు ఆర్ వెయిటింగ్ ఫర్ నేను యాక్చువల్గా ఏంటంటే ఎవరైనా వాళ్ళ నాన్నగారు పోయినప్పుడు పలకరించడానికి వెళ్తాం. వెళ్ళినప్పుడు నాకు అంత ఎమోషన్ ఉండేది కాదు. అంటే వాళ్ళు పడే బాధ ఏంటో తెలిసేది కాదు. మన దేవుని పలకరించగలిగినప్పుడు నాకు తెలుసు ఆ బాధ ఏంటో. అంటే మొట్టమొదటిసారి దేవి కళ్ళల్లో కన్నీళ్ళు చూశాను. సినిమాలు చూసినప్పుడు చాలా కళ్ళలో నీళ్ళు వచ్చేసాయి సుగుబాయ్ అంటాడు, కానీ ఎప్పుడు వచ్చాడు నేను గమనించలా. నా మొట్టమొదటిసారి దేవి కళ్ళలో నీళ్ళు చూశాను. అది ఫాదర్ అంటే. పక్కన కార్తీక్ అని సింగర్ ఉన్నాడు. తను ఒక మాట చెప్పాడు. ఎలా అంటే దేవి నవ్వుతూ కాకుండా ఇలా ఉండడం చూడడం ఇదే మొదటిసారి అని. అంటే ఎప్పుడు నవ్వుతూనే ఉంటాడు దేవి. సో మొదటిసారి తను బాధపడుతూ ఉండడం చూశాను. అది ఐ థింక్ సో వెరీ సారీ దేవి. ఇలాంటి సమయం నువ్వు కూడా ముందుకు వచ్చి ఈ సినిమాకి వర్క్ చేయడం కానీ ఇది వీఆర్ వెరీ ఆల్ టీమ్. తను థర్డ్ డేనే సెకండ్ డేనే నాకు థర్డ్ డేనే వర్క్ స్టార్ట్ చేసాడు. సో ఎమోషన్ ఫాదర్స్ని ప్రేమించే అందరిది. ఎందుకంటే చిన్నప్పుడు మా నాన్నగారు కింద ఫోల్ మీద వాటర్ పడితే ఏదైనా వాటర్ పడ్డా చిన్న చిన్న కాగితాలున్నా అన్ని తుడిచేస్తుండేవాడు ఆయన వెళ్ళిపోయి. ఎందుకు చూస్తే నాకు అర్థమయ్యేది కాదు. ఎందుకు నన్ను ఇప్పుడు అంతా అని. ఏం పడ్డా సరే ఆయన పూర్తిగా తడి దారిపెట్టేవాడు మొత్తం తుడిచేవాడు. నాకు అర్థమయ్యేది కాదు ఎందుకు తుడిచేవాడు. చిన్న చిన్న పేపర్స్ ఉన్న ప్లాస్టిక్ పేపర్స్ ఉన్న తుడిచేవాడు. అర్థమయ్యేది కాదు. నేను ఈ మధ్య ఏం చేస్తానంటే ఫ్లోర్ మీద వాటర్ పడితే తుడిచేస్తున్నాను హడావుడిగా. నాకు అర్థం కాల. సడన్గా ఐడియా వచ్చి ఎందుకు నేను తుడుస్తున్నాను అంటే నా పిల్లలు ఎక్కడ జారి పడిపోతారో అని. సో నాకు పిల్లలు పుట్టిన తర్వాత మా అమ్మ నాన్నని ప్రేమించడం ఇంకా ఎక్కువైంది. అంటే అసలు ఎందుకు ప్రేమిస్తాను అర్థమైంది. నేను చూసే అందరూ కూడా ఫాదర్స్ ఎలా మాట్లాడతారంటే మోస్ట్ ఎలా అంటే నేను ఎవరైనా సరే దేవి మాట్లాడి చూశాను, నేను మాట్లాడి చూశాను, అందరూ కూడా నాన్న ఏంటి ఓకే అమ్మ ఏంటి ఫేస్ చాలా చిరగా పెట్టి మాడతాం. ఎందుకు తెలుసా? మన గర్ల్ ఫ్రెండ్ కానీ వైఫ్ కానీ ఫ్రెండ్ కానీ వాడితో ఏమాత్రం కోపాన్ని షేర్ చేసినా వాళ్ళతో కోపం వచ్చేస్తుంది. ఎవరితోనే సరే మనం ప్రేమ చూపిస్తే అవతల ప్రేమ చూపిస్తారు, కోపం చూపిస్తే కోపం చూపిస్తారు, ద్వేషం చూపిస్తే ద్వేషం చూపిస్తారు. మనం ఏం చూపించినా ప్రేమించే వాళ్ళు మాత్రం ఫాదర్ మాత్రం. మనం ఏం చూపినా ప్రేమ వస్తుంది. తిరుపతి ఎక్కితే వెళితే మొక్కితే మళ్ళీ హెయిర్ వచ్చేస్తాం కాబట్టి హెయిర్ ఇచ్చేస్తాం కదా. అట్లాగే అమ్మ నాన్న తిట్టినా వాళ్ళ ప్రేమలో ఏ మార్పు రాదు కాబట్టి మనం ఎప్పుడు వాళ్ళతో ప్రేమగా మాట్లాడలేం. ఎందుకంటే వాళ్ళ సామ్రాజ్యంలో మనమే కింగ్స్, మనమే రారాజులం, వాళ్ళకి మనమే ప్రపంచం తెలుసు కాబట్టి. అందుకే మనం ఏదైనా విజయం సాధించినప్పుడు మొట్టమొదట అమ్మ నాన్నలకు ఫోన్ చేస్తాం. మనకు తెలుసు ప్రపంచంలో అందరికన్నా నిస్వార్థంగా మన విజయాన్ని ఆనందించే వాళ్ళు అమ్మ నాన్నలు మాత్రమేనని. అలా అన్కండిషనల్గా లవ్ చేసే వాళ్ళలో ఒకరిని కోల్పోవడం అంటే మీరు చాలా కోల్పోయినట్లు లెక్క. ఎందుకంటే ఇంకా తర్వాత మనల్ని ప్రేమించే వాళ్ళు ఎవరు ఉండరు ప్రపంచంలో ఇంత అందంగా. నువ్వు ప్రేమిస్తావు మనస్ఫూర్తిగా నీ పిల్లల్ని, కానీ నిన్ను ప్రేమించే వాళ్ళు అన్కండిషనల్గా చూసేవాళ్ళు ఇద్దరు ప్రపంచంలో. సో వాళ్ళని పోగొట్టుకోవడం అంటే ఎంత బాధ అనేది వెరీ సారీ. అంటే ఇద్దరు మాట్లాడినప్పుడు అన్నీ కనెక్ట్ అయిపోతున్నారు అనమాట. వాళ్ళ ఫాదర్ పోయినప్పుడు మాట్లాడినప్పుడు ఎలా అంటే ఇప్పటికీ కూడా నేను మా అమ్మ మా నాన్నగారు ఉన్నా కూడా అప్పుడప్పుడు వెళ్ళి పలకరించడం, అప్పుడప్పుడు చూడడం. అంటే ప్రతిరోజు చూడడం అనే అవకాశం ఉండదు. చూద్దాను కూడా తర్వాత మాట్లాడదాని, ఫోన్ మాట్లాడి కూడా తర్వాత మాట్లాడదాని అని. కానీ మా నాన్నగారు పోయిన తర్వాత నేను ప్రతిరోజు మాట్లాడుతున్నా. ఫోన్ అక్కర్లా, డైరెక్ట్ కనెక్షన్. ఇద్దరికి ఏం జరుగుతుందని భయం ఉండేది, ఇప్పుడు భయం లేదు. కూడా మా నాన్నగారు ఉన్నారు. ఎవ్రీథింగ్ ప్రతి చోట అక్కడ ఆయన ఉన్నాడనే ఫీలింగ్ ఉంది, వెనక నడిపిస్తున్న ఫీలింగ్ ఉంది. సో ఈ కథకున్న ఎమోషన్, ఈ కథని కమర్షియల్గా తీర్చిదొచ్చు, ఎలాగ తీర్చిదొచ్చు, కథ ఎక్కడైనా షార్ట్ అయ్యి ఉండొచ్చు, కానీ దీనికి ఉన్న వెనకాల ఉన్న ప్యూర్ ఎమోషన్ మా నాన్నగారిది. మా నాన్నగారు అంటే మా నాన్నగారి పట్ల అంటే మా నాన్నగారు హాస్పిటల్లో ఉండగా నేను ఎంత ఎమోషన్ అయితే ఫీల్ అయ్యానో, మేబీ అంత కాకపోవచ్చు కానీ కొంత ఎమోషన్ ఈ సినిమాలు పెట్టడానికి ట్రై చేశాను అనమాట. సో
థ్యాంక్స్ అండి. ఇంకా నేను ఎక్కడ బిగించాలి ఎక్కడ స్టార్ట్ చేయాలి కుదరదు నాకు, సారీ. నేను ఇంకా కమ్ టు యా తారక్. అదే అన్నాను, సాధారణ సెటిల్ ఏం జరుగుతుందంటే నేను మీకు అందరికీ క్లాస్ కనిపిస్తాను, కానీ లోపల చాలా మాస్గా ఆలోచిస్తాను. అలా తీయలేకపోవచ్చేమో చెప్పలేం, కానీ తారక్ మీకు మాస్గా కనిపించే క్లాస్ హీరో, క్లాస్ మనసున్న హీరో. మీరు తారక్ రూమ్లోకి వెళ్తే అత్యంత మెలోడీ, చాలా సుందరమైన మెలోడీ పాటలు వినిపిస్తుంటాయి. తన అద్భుతమైన సింగర్. అంటే ఎంత అంటే తన పాడే మెలోడీస్ ఉంటే మనకి వింటూ ఉండిపోతుంటాం. సో మనసంతా మనసంతా చాలా సున్నితం అనమాట. ఒక సినిమాలో చూస్తేనేమో అంతా కొట్టడం, వెరగొట్టడం, అంత బ్లడ్ రావడం అంతా ఉంటుంది. కానీ మీకు ఒక విషయం చెప్తాను, ఆశ్చర్య విషయం. నాన్నకు ప్రేమతో టైటిల్ మేము పంపించినప్పుడు బయటికి, అది డిజైన్ చేసి పంపించినప్పుడు మధ్యలో ఒక హార్ట్ బీట్ గుర్తుంటుంది కదా, ఓకే? అది నాకు అందరూ మెసేజ్ పెట్టారు, సార్ ఏం టచ్ సార్, మీ సూపర్ టచ్ సార్, మీది సుకుమార్ సార్ టచ్ సార్, అసలు మధ్యలో హార్ట్ బీట్ ఆడేది సూపర్ సార్ అని. ఆ టచ్ ఇచ్చింది తారక్, యాక్చువల్గా నేను కాదు. సో ఏంటంటే ఇంకా తనొక ఇప్పుడు నాకు సెట్లు ఎలా ఉంటుందంటే మీకు అర్థం కాదు, నాకు ఎంత ఈజీ అయిపోయిందండి షూటింగ్ అనేది. నేను సాధారణంగా స్పాంటేనియస్గా చెప్పడం అలవాటు నాకు. మ్యాటర్ ఏదన్నా కానీ ముందు మేము అందరం రాసినా కూర్చున్నా కానీ అక్కడికి కనెక్షన్ అనేది నాకు చాలా అంటే అక్కడ ఎమోషన్ని అక్కడే చక్కచక్క చెప్పేసాడు అనేది. సో నేను అక్కడ సీన్ చెప్పేస్తూ ఉంటే రాసి మళ్ళీ ఇవ్వడం ఎంత ప్రాసెస్. నేనేం చెప్తానంటే ముందు వెళ్ళిపోయి తారక్ సీన్ చెప్తాను. సో అయిపోయింది, ఇంకా తారక్ చెప్తే ఆ డైలాగ్ గుర్తుండిపోతాయి. ఇప్పుడు మా రైటర్స్ వెళ్ళేది రాసుకుంటారు, సో తారక్ చెప్తే రాసుకుంటారు అనమాట. సో రివర్స్ ప్రాసెస్. యాక్చువల్గా డైరెక్టర్ వెళ్ళి సీన్ పేపర్ ఇవ్వాలి, కానీ తారక్ చెప్తే సీన్ రెడీ అవుతూ ఉంటుంది అనమాట ఎప్పటికప్పుడు సెట్లో. ఇది ప్రాసెస్. ఇక ఆలోచించండి, అంటే ఒక ఆల్బమ్లో అన్ని పాటలు పాడగల సత్తా ఉన్న హీరో. లండన్లో షూటింగ్ జరుగుతుంటే అక్కడ మూలన ఏదో ఒక చిన్న స్టెప్స్ ఉంటాయి, సడన్గా స్టెప్స్ మీద కూర్చుంటాడు. నా ప్రాబ్లం ఏంటంటే చూసేనంటే తారక్ అంటే మరీ అంత సింపుల్గా కాదు, కానీ నీ డ్రెస్ పాడైపోద్ది ప్లీజ్ ఏమనుకోవద్దు అంటే. సో అంత సింపుల్ అంటే చూసే మీకు అందరికీ అంటే ఇప్పటికే అంటే ఇదంతా ఎందుకు చెప్తాను అంటే మీరు తనతో మీరు పూర్తిగా ప్రయాణించలేరు, ఎప్పుడు అంటే దగ్గరగా ఉండలేరు. సో దగ్గరగా ఉండడం వల్ల ఏదైనా చెప్తేనే మీకు అంతగా అర్థమవుతుంది కాబట్టి విషయం చెప్తాను. సో అంత సింపుల్ హీరో అన్నమాట. నిజంగా అంత సింపుల్ హ్యూమన్ బీయింగ్ చూడలేదు నేను. ఈజ్ వెరీ సింపుల్. అని ఇంకా పర్ఫార్మెన్స్ సంబంధించి హైలో చేయడం, లో చేయడం అలా కాదు అని ఎప్పుడు సీన్కి వెళ్ళే ముందు ఎన్ని కరెక్షన్స్ చెప్పినా సాధారణంగా ఆర్టిస్టులు చిరాకు పడతారు. ఎన్ని కరెక్షన్స్ చెప్పినా అన్ని కరెక్షన్ని టప్టప్లో గుర్తు చేసుకుని, అంటే ఏ ఎమోషన్ని ఎంతలో చేయాలన్నా మనం ఏ గ్రేడ్ పెంచినా కొంచెం తగ్గించమన్నా పెంచమన్నా దాన్ని సింపుల్గా ఇమ్మీడియట్గా అవగాహన చేసేసుకుని అంటే చకచక చేస్తారంటే అసలు ఇట్స్ వెరీ వండర్ఫుల్ ఎక్స్పీరియన్స్ అనమాట నాకు తారక్తో వర్క్ చేయడం. సో వెరీ థ్యాంక్ఫుల్ టు హిమ్, సీరియస్లీ. థ్యాంక్ యూ తారక్, థ్యాంక్స్ టు. ఇంకా జగపతి బాబు గారు, మీకు గుర్తుందో లేదో, ఆయనకు చెప్పాను కానీ గుర్తులేదు. ఆయనకి అసిస్టెంట్ డైరెక్టర్లు అందరూ నేను పట్టుకోవాలి ఎక్కడికి వెళ్తారని, ఎందుకంటే ఆయన ఉంటే కూడా వెళ్ళిపోతుంటారు. ఆయన కూడా అసిస్టెంట్ డైరెక్టర్లు అందరూ, ఎందుకంటే ఆయన చేతికి వచ్చిన మనీ ఇచ్చేస్తుంటారు, రై ఎంజాయ్ చేయండి రా అని. నాకు కూడా అలాగే హనుమాన్ జంక్షన్ ఇచ్చారు, నాకు అది గుర్తుంది. నేను అసిస్టెంట్ డైరెక్టర్గా హనుమాన్ జంక్షన్ చేసేటప్పుడు ఆయన మా అసిస్టెంట్ డైరెక్టర్కి పిలిచి మనీ ఇచ్చారు. నాకు అది గుర్తుండే భయం వేసింది. వీళ్ళందరూ కూడా చూస్తే ప్రతిరోజు మా డైరెక్షన్ డిపార్ట్మెంట్ అందరూ కూడా ప్రతిరోజు జగపతి గారు వెంటే. అండ్ ఈ సినిమాలో నిజంగా అంటే ఎవరో ఒక గొప్ప ఫ్రెండ్ ఫోన్ చేసి మావాడు వినట్లేదు కాబట్టి చెప్తున్నా, ఒక అమ్మాయి ఫోన్ చేసి చెప్పింది నాకు ఏంటంటే, జగపతి గారు ఇప్పుడు బాగా సెక్సీగా ఉన్నారు ఇంకా అని. అంటే వైట్ హెయిర్ వస్తే ఇంకా సెక్సీగా ఉన్నారు అని. సో ఆయన అందం ఎప్పటికీ పోలేదు, ఇప్పుడు కంటిన్యూ అవుతూనే ఉంది. థ్యాంక్స్ సార్. ఈ సినిమాలో మీరు అన్ని ఉంచి అంటే ఒప్పుకుని చేసినందుకు, ఎందుకంటే మిమ్మల్ని చాలా ఇబ్బంది పెట్టాను, ఐఎమ్ వెరీ సారీ. ఇంకా రాజేంద్ర ప్రసాద్ గారు, ఆయనకి లేకపోవచ్చు, కానీ రాజేంద్ర ప్రసాద్ గారు లేకపోతే నేను డైరెక్టర్ అయి ఉండేవాడు కాదు. ఇంకొకటే విషయం చెప్తున్నా, ఎందుకంటే నేను స్కూల్లో చదివేటప్పుడు నా స్కూల్ ముందు లేడీస్ టైలర్ షూటింగ్ జరుగుతూ ఉండేది. నేను వెళ్ళి చూస్తుండేవాడిని, వంశీ గారు డైరెక్టర్ దానికి. సో
ఎప్పుడు ఒక డ్రీమ్లో ఉండేది అనమాట ఆయన చేయడం పర్ఫార్మెన్స్ అన్ని నేను చూస్తున్నవాడిని కంటిన్యూస్ కానీ సినిమాలని ఆ సినిమాలని ఒక 2-3 మూవీస్ మా దగ్గరే షూటింగ్ జరుపుకున్నాయి. అలాంటి ఆయనతో నేను ఆయన డైరెక్ట్ చేయడం అనేది ఒక కలగా అనమాట యాక్చువల్గా. సో చాలా ఆనందపడిపోయాను. ప్రతిరోజు ఒక వండర్ఫుల్ ఎక్స్పీరియన్స్ రాజేంద్ర ప్రసాద్ గారితో. సో ఐమ్ వెరీ థ్యాంక్ఫుల్ టు రాజేంద్ర ప్రసాద్ గారు. ఇంకా రకుల్, యూఆర్ బ్యూటిఫుల్ యాక్ట్రెస్ సీరియస్లీ. ఎందుకంటే చాలాసార్లు అంటే నాకు క్వశ్చన్స్ అంటే ఇష్టం, అన్ని క్వశ్చన్లు అడుగుద్ది, మరి ఇదెందుకు అది ఎలా వస్తారు, అది ఎలా కుదరదని చెప్తూ ఉంటుంది. సో క్వశ్చన్స్ అంటే మనకి ఈజీగా ఆన్సర్ వస్తాయి, ఇది ఎందుకు కాదు ఎందుకు అని చెప్పడానికి ఉంటుంది. సో నీ పర్ఫార్మెన్స్ కారణం ఏంటంటే నువ్వే కేవలం, బికాజ్ ఈ క్వశ్చన్స్ ఎవ్రీథింగ్. ఇలా ఉండదు, ఈ ఎక్స్ప్రెషన్ ఇలా ఉండకూడదు, ఇలా ఉంటే బాగుంటుందేమో అని క్వశ్చన్స్ అడుగుతుంటుంది. నాకు డౌట్స్ వచ్చి నేను చెప్తూ ఉంటాను నేను మళ్ళీ. సో ఆ విధంగా నా ఎక్స్పీరియన్స్ చాలా బాగా చేసింది తను. ఇంకా విజయ్ గురించి ఆల్రెడీ చెప్పాను నేను. సో ఐ థింక్ ఎవరైనా సో టీం అందరికీ కూడా ప్రసాద్ గారు, బాపి, ప్రసాద్ ఇట్స్ లైక్ మై డాడ్ అనమాట సీరియస్గా. ఆయన సెట్లో నవ్వుతూ అడుగు పెడతారు, నవ్వుతూ వెళ్తుంటారు. సో ఈజ్ లైక్ థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్ బాపి, శ్రీధర్ గారు అండ్ ఎస్పెషల్లీ సుభాషిష్. మీరు ఐ థింక్ నాకు తెలుసు మీరంతా మూలస్తంభం ఈ ప్రాజెక్ట్కి సంబంధించి. థ్యాంక్ యూ, థ్యాంక్స్ టు ఎవ్రీవన్. ఎవరికైనా మర్చిపోతే అని థ్యాంక్స్ అండి. థ్యాంక్ యూ వెరీ మచ్.